11 నుంచి 16 దాకా చదువుకుందాం. నిర్గమకాండము 30 11 నుంచి 16 దాకా చదువుకుందాం. త్వరగా చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలును లెక్కింపవలెను. వారు లెక్కింపబడు వేలకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనము నిచ్చుకొనవలెను. అలాగు చేసిన ఎడల నీవు వారిని లెక్కించుచున్నప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు. వారు ఇయ్యవలసినదేమనగా, లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధ స్థలము యొక్క తులమును బట్టి అరతులము ఇయ్యవలెను. ఆ తులము 20 చిన్నములు. అరతులము యెహోవాకు ప్రతిష్టార్పణ. 20 సంవత్సరములు గాని అంతకంటే ఎక్కువ వయస్సు గలవారై లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును యెహోవాకు అర్పణ చేయవలెను. అది మీ ప్రాణమునకు పరిక్రయ ధనముగా నుండునట్లు యెహోవాకు అర్పించునప్పుడు ధనవంతుడు అరతులము కంటే ఎక్కువ ఇయ్యకూడదు, బీదవాడు తక్కువ ఇయ్యకూడదు. నీవు ఇశ్రాయేలు యొద్ద నుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండి తీసుకొని ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ నిమిత్తము దాన్ని నియమింపవలెను. మీకు ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది యెహోవా సన్నిధిని ఇశ్రాయేలులకు జ్ఞాపకార్థముగా ఉండును. ఏమర్థమైంది? Understood something in that? Yes? You understood something? Huh? God speaks something. God is speaking to us something. ఏం చేయమన్నాడు దేవుడు? గాడ్ సేస్ టుడే, దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నిర్గమకాండం 30 11 నుంచి మనం కింద భాగంలో మనం చదువుకుంటే వాట్ గాడ్ ఈజ్ స్పీకింగ్ దట్ వారు ఇశ్రాయేలు ప్రజలు చేయాల్సిన ఒక పని, ఆ పని ఏంటంటే వారు పాపంతో నిండున్నారు కదా. వారు పాపంతో ఉన్నారు, ప్రతి ఒక్కరు పాపంతో నిండున్నారు. ఈ పాపంతో నిండున్న వారిని, అంటే ఇశ్రాయేల్ ప్రజలు అందరూ పాపంలో ఉన్నారు. సో ప్రతి ఒక్కరు వారు లెక్కింపబడిన అంటే దేవుడి లెక్కింపుల్లోకి వచ్చినప్పుడు దే యూస్ టు కౌంట్ మాట. 1 2 3 4 అని అందరినీ లెక్క చేసేవారు అన్నమాట. ఓకే, లెక్క చేసినప్పుడు, జనాభా లెక్కలు చేసినప్పుడు వారు ఒక పని చేయాలి. ఏం చేయాలి? అర్పణ ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి? అక్కడే ఉంది, అక్కడ అరతులం ఇవ్వాలంటండి. ఇక్కడ ½ షెకెల్ అని ఉంది, అరతులం ఇవ్వాలంటండి. ప్రతి ఒక్కరు ఏం చేయాలి? అరతులం ఇవ్వాలి. లెక్కింప చేసినప్పుడు, ఇశ్రాయేలు ప్రజల్ని లెక్కింపు చేసినప్పుడు అరతులము ఇవ్వాలన్నమాట. షెకెల్ ఇవ్వాలంటండి. అక్కడ షెకెల్ ఇవ్వాలి అక్కడ. సో ½ షెకెల్ అని ఉంది. సో దే యూస్ టు గివ్ ½ షెకెల్ మాట. ఒక్కొక్కరు ½ షెకెల్ ఇవ్వాలి. సో గాడ్ ఈజ్ వెరీ స్ట్రిక్ట్. ఇందులో చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు దేవుడు. అన్నాడు, ఎందుకంటే దిస్ ఇస్ కాల్ అటోన్మెంట్ అంటారు దీన్ని. అటోన్మెంట్ అంటే ఏంటి? పరిహారం అంటారు దాన్ని. పరిహారంగా మనం ఏం చేస్తారంటే, వాళ్ళు ఏం చేస్తారు? పరిహారంగా ఏం చేస్తారు? వారు చెల్లించాలన్నమాట. ఎంత? అరతులం వారు చెల్లించాలి. ప్రతి ఒక్కరు, ఇశ్రాయేల్ ప్రజల్లో ఉన్న ప్రతి ఒక్కరూ అరతులం అనేది చెల్లించాలి. దే హ్యావ్ టు గివ్ ½ షెకెల్ ఇవ్వాలన్నమాట. వాళ్ళ లెక్కింపులోకి వచ్చినప్పుడు అది ఎవరు ఇవ్వాలి? అందరూ. భేదవాళ్ళేంటి, ధనవంతులేంటి, అందరూ ఈక్వల్గా ఏం చేయాలంటే దే హ్యావ్ టు గివ్ ద మనీ అంటే అక్కడ. సో ప్రతి ఒక్కరూ దాన్ని తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలన్నమాట. సో దే హ్యావ్ టు కమ్ టు ద గాడ్స్ ప్రెజెన్స్ అండ్ దే హ్యావ్ టు గివ్. ఈ పరిహారము వారు ఇవ్వాలన్నమాట. దట్స్ వాట్ ద గాడ్ సేస్. పరిహారంగా ఇవ్వాలి. దేని పరిహారం ఇది? కాంపన్సేషన్ ఫర్ ద రాంగ్ థింగ్స్. మనం చేసిన పాపాల కోసం వారు యూదులు ఇవ్వాల్సింది మనీ అరతులం మాట. దే హ్యావ్ టు గివ్. సో ఆల్ ద రాంగ్ డూయింగ్స్ మాట. వాళ్ళు చేసిన ప్రతి పాపంకి అక్కడ ఈ అటోన్మెంట్ అనేది చేయాల్సిందన్నమాట. సో ఒక డబ్బు రూపంలో వారు ఇవ్వాలి. అరతులము అక్కడ ఇవ్వాలని, ½ షెకెల్గా అక్కడ దేవునికి ఇవ్వాలని దేవుడు
వాళ్ళకి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. సో అది ఖచ్చితంగా చెల్లించాలన్నాడు. ధనవంతులేంటి, బీదవాళ్ళేంటి, అందరూ దేవుని మందిరానికి వచ్చి వారు చెల్లించాలని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు అన్నమాట. సో దే హ్యావ్ టు గివ్ టు ద గాడ్ ద ఆల్ మైటీ. ఫస్ట్ కార్నికల్స్ 21, మొదటి కార్నికల్ 21 రెండో వచనం ఒకసారి చదువుతాం. సో అది మీరు తెరిచి ఉంచండి. ఐ విల్ కమ్ ఇన్ టు దట్ పాయింట్. సో 21 వచనం అలా జస్ట్ మీరు తెరిచి ఉంచండి. సో నో టుడే గాడ్ ఇస్ స్పీకింగ్ టుడే. చూడు, మనం చేసిన పాపాలు, ఇశ్రాయేలు ప్రజలు చేసిన ప్రతి ఒక్క పాపం అంటే వారు చెల్లాల్సి వచ్చింది. పరిహారంగా వారు ఈ హాఫ్ షెకల్స్ ఇవ్వాల్సి వచ్చింది అన్నమాట. సో ఈ హాఫ్ షెకల్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వారి పాపం అంతా దేవుడు ఏం చేస్తున్నాడు, కవర్ చేస్తున్నాడు అనమాట. ఈజ్ కవరింగ్ ఆల్ దేర్ సిన్స్. అది ఇచ్చినప్పుడు, ఆ హాఫ్ షెకల్ ఇచ్చినప్పుడు, అది తులం ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, వారి పాపాలన్నింటినీ దేవుడు ఏం చేస్తున్నాడు, కప్పేస్తున్నాడు అంటండి. సో దేవుడు అది కప్పినప్పుడు ఆ పాపం అనేది కనపడదు అన్నమాట. సో ఇది తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నారు, వచ్చిన దాంతో ఏం చేస్తున్నారు, ఒక వెండితో, అంతే కదా, వద్దెడు వచ్చినదంతా కలెక్ట్ చేసి, ది కలెక్ట్ ఆల్ దిస్ థింగ్, ఇదంతా కలెక్ట్ చేసి ఏం చేస్తున్నారు, వారు దేవుని మందిరానికి తీసుకొస్తున్నారు అన్నమాట. వచ్చిందంతా దేవుని మందిరానికి తీసుకొస్తున్నారు. ఏమంటున్నారంటే ఇది దేవుని మందిరంలో వాడబడాలంటున్నారు అన్నమాట. సో ఇట్ షుడ్ బి యూజ్డ్ ఫర్ ద గాడ్స్ ప్రజెన్స్ అని అక్కడ దేవుడు తెలియజేస్తున్నారు. సో యూజ్ ఫర్ ద ఫౌండేషన్. నిర్గమకాండం 38:25 ఒకసారి చదవండి. 38:25 చదువుకుంటే అక్కడ రాయబడని చదవండి. 38 సమాజంలో చేరిన వారి వెండి పరిశుద్ధ స్థలపు తులముల చొప్పున 400 మనుగుల వెయ్యిని 575 తులములు. ఈ పన్ను 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి లెక్కలో చేరిన వారందరూ అనగా 6,03,550 మందిలో తలకొకటి అరతులము. ఆ 400 వెండి మనుగులు పరిశుద్ధ స్థలమునకు దిమ్మలు, అడ్డు తెరకు దిమ్మలును అనగా ఒక దిమ్మకు 4 మనుగుల చొప్పున 400 మనుగులకు 100 దిమ్మలు పోత పోయబడింది. సో ఏం చేయాలంటే ఒక బేస్మెంట్ తయారు చేయమంటున్నాడు. అది కలెక్ట్ చేసిన అన్ని తీసుకొచ్చి ఏం చేయమన్నాడు, ఒక బేస్మెంట్. దేనికి బేస్మెంట్? టాబర్నాకిల్కి. సో ఆ గుడారానికి దానికి దేవుడు ఏమంటున్నాడు, ఆ టాబర్నాకిల్ దానికి ఏం చేయమంటున్నాడు, ఒక బేస్మెంట్ తయారు చేయమంటున్నాడు. వాళ్ళందరి లెక్కింపులో వచ్చిన ప్రతి అర తులము కలెక్ట్ చేసి ఒక బేస్మెంట్ చేయమంట. సో ఇట్ ఆల్ గోస్ ఇన్ టు ద గాడ్స్ ప్రెజెన్స్. ఇట్స్ గోయింగ్ ఫర్ ద ఫౌండేషన్స్. అది ఫౌండేషన్స్ కోసం వాడమన్నాడు అన్నమాట. ద ఫౌండేషన్స్. అండ్ టుడే గాడ్ స్పీకింగ్ టు అస్. ఫౌండేషన్ అనేది ఏంటి? ద ఫౌండేషన్, వాట్ ఎవర్ వి ఆర్ బిల్డింగ్, మనం ఏదైతే కట్టుకుంటున్నామో, ఏదైతే ఫౌండేషన్ వేస్తున్నామో, ఈరోజు ఏ ఫౌండేషన్ మీద మనం నిలబడ్డాం? క్రైస్తవులు ఏ ఫౌండేషన్ మీద నిలబడ్డారు? ఈరోజు క్రీస్తు ఫౌండేషన్ మీద మనం నిలబడ్డాం. మనం యేసయ్య ఫౌండేషన్లో మనం ఉన్నాం. వీఆర్ స్టాండింగ్ ఆన్ గాడ్స్ ఫౌండేషన్. సో ఈ క్రీస్తు ఫౌండేషన్లో మనం నిలబడి క్రైస్తవులుగా మనం ముందుకు వెళ్తున్నాం. కానీ దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఆ కాలంలో ఏమన్నాడంటే, సీ దిస్ ఇస్ వాట్ యు ఆర్ కలెక్టింగ్ అండ్ యూ షుడ్ యూజ్ దిస్ థింగ్ ఫర్ ద ఏంటి ఫౌండేషన్. అంటే దేవుడు అంటున్నాడు, చూడండి, మీరు చేసిన పాపాలన్నిటిని నేను ఏం చేస్తున్నాను, కప్పేస్తున్నాను అంటున్నాడు. కానీ వచ్చింది ఆ ఆఫరింగ్ ఏదైతే వస్తుంది చూడండి, మీరు హృదయపూర్వకంగా ఇచ్చిన ఆ ఏదైతే హాఫ్ షెక్కల్ ఏదైతే ఇస్తున్నారు చూడు, ఆ హాఫ్ షెక్కల్ కంప్లీట్గా మందిరము బేస్మెంట్లోకి వెళ్ళిపోతుందని అక్కడ దేవుడు ఆ రోజుని తెలియజేశాడు అనమాట. గాడ్ స్పోక్ టు దెమ్ క్లియర్లీ. గాడ్ స్పోక్ టు దెమ్ అంటే చూడండి, ఇది ఎంతమంది ఇచ్చాడు అక్కడ కౌంట్, ఎంతమంది ఇచ్చాడు? 6 ఎంతమంది వచ్చారు లాస్ట్కి? 6,03,550 మంది అంటండి. 6,03,550 మంది జనాభా లెక్కలు ఉన్నారంటండి. అంతమంది ఇచ్చారంటండి. ఎంత? అర్ధతుల హాఫ్ షెక్కల్ మొత్తం అంతా కలెక్ట్ చేస్తే అంత వచ్చింది. దాన్ని వీళ్ళు ఏం చేశారు, సిల్వర్గా మార్చాలి, వెండిగా మార్చాలి. వచ్చిన షెక్కల్ని ఏం చేయాలి, వెండిగా మార్చాలి. వెండిగా మార్స్తే ఎంత అవుతుందో తెలుసా? వాళ్ళు కలెక్ట్ చేసుకున్న 6,03,550 మంది నుంచి కలెక్ట్ చేసిన ఆ అర్ధ షెక్కల్ ఏదైతే ఉందో దాన్ని కన్వర్ట్ చేస్తే ఎంత సిల్వర్ వస్తుందో తెలుసా, ఎంత వెండి వస్తుందో తెలుసా? 3.5 టన్స్ అంటండి. 3.5 టన్స్ అంట.
3.5 టన్స్. టన్ అంటే తెలుసు కదా ఎంత బరువు ఉంటుందో. ఒక 10 ఎత్తగలరా మీరు? టన్ ఎత్తగలరా? 12 గోత్రాల నుంచి వచ్చిన అంత సిల్వర్ అన్నమాట. టన్స్ 3.5 టన్నులు అవుతుంది అది. ఆ 3.5 టన్నులు వాళ్ళు బేస్మెంట్గా దేవుడు వాడమన్నాడు అనమాట. బేస్మెంట్గా వాడమంటున్నాడు. టుడే గాడ్ ఈస్ స్పీకింగ్ టు us that. సో ఇట్స్ యూస్ ఫర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద టాబర్నాకల్ మాట. టాబర్నాకల్. సో దేనికోసం ఏమన్నాడు? అది ఒక ప్రైజ్ వారు చెల్లించాలి. ప్రతి ఇజ్రాయిలుడు ఒక చెల్లించాలన్నమాట, ఒక ప్రైజ్. అది కంపల్సరీ. వారి పాపంకి దేవుడు అక్కడ లెక్కింపులోకి వచ్చాడంటే, దేవుడు లెక్కింపులోకి వచ్చాడంటే, దేవుడు కౌంట్ చేశాడంటే ఖచ్చితంగా హాఫ్ షెకెల్ అనేది ఇవ్వాలి. ఇచ్చారంటే దేవుడు ఏమంటున్నాడు? వారిని ఎక్కడి నుంచి రక్షిస్తాడంట? ప్రతి తెగుల నుంచి. అక్కడే ఉంది, అక్కడే రాయబడి చూడండి. ప్రతి తెగుల నుంచి దేవుడు కాపాడుతాడని అక్కడ బైబిల్ తెలియజేస్తుంది. 12 ఒకసారి చదువా మళ్ళీని. 12:30 ఏమన్నా చూడండి. ఇశ్రాయేలు వారు లెక్కింపబడు వేలకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనము నిచ్చుకొనవలెను. అలాగు చేసిన ఎడల నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు. ఏ తెగులు వారి మీద పుట్టదంటండి. ఏ తెగులు రాదు. సో ఈ హాఫ్ షెకెల్ ఇచ్చారనుకోండి, వెంటనే వారిలో ఉన్న తెగులన్నీ పోతాయి అంటున్నాడు. సో గాడ్ విల్ నాట్ బ్రింగ్ దట్ ప్లేగ్. సో ఆ తెగులు వారి మధ్య తీసుకురాని అంటున్నాడు దేవుడు. సో గాడ్ హెస్ ప్రామిస్ దెమ్. సో మీరు చేసిన పాపానికి మీరు 1/2 తులం అయితే కంపల్సరీ మీరు ఇవ్వండి, మీరు చెల్లించండి. అది మీకు ఏం చేస్తుంది? మీ పాపం నుంచి ఏం చేస్తుంది? కప్పుతుంది అంటున్నాడు. సో ఏ తెగులు రాకున్న దేవుడు నేను మిమ్మల్ని కాపాడుతాను అంటున్నాడు. సో వచ్చిందంతా ఏం చేస్తాను? బేస్మెంట్లో ఉంటుంది. అది స్ట్రాంగ్ ఫౌండేషన్. మీరు ఇచ్చింది ఎలా ఉండాలంటే స్ట్రాంగ్గా ఉండాలి. ఆ స్ట్రాంగ్గా ఉంటేనే బేస్మెంట్ ఉంటుంది. ఎలా ఉంటుంది? స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. ఇచ్చేది స్ట్రాంగ్ కావాలంటే హృదయపూర్వకంగా మీరు ఇవ్వాలి అని దేవుడు అంటున్నాడు అనమాట. యూ షుడ్ గివ్ విత్ హోల్ హార్టెడ్ అన్నాడు దేవుడు. ఏదో ఇచ్చామని కాదు, బట్ వెన్ యూ గివ్ ఇట్ విత్ హోల్ హార్టెడ్ అంటున్నాడు దేవుడు. మీ పాపాల నుంచి మీరు రక్షించబడాలంటే యూ హ్యావ్ టు పే ద ప్రైజ్. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఒక ప్రైజ్ పెట్టాడు. ఆ ప్రైజ్ ఏంటి? 1/2 తులం, హాఫ్ షెకెల్. దేవుడు వారికి పెట్టిన ప్రైజ్ మాట. మనం ఇక్కడ చూస్తే దేవుడు అందరి దగ్గర ఒకే ఈక్వల్గా కలెక్ట్ చేస్తాడు. పేదవాళ్ళ దగ్గర ఒకటే, ధనవంతుల దగ్గర కూడా. ధనవంతులు ఎక్కువ ఇవ్వకూడదు. నేను ఎక్కువ ఇస్తాను, నేను ఎక్కువ పాపం చేస్తున్నాను కానీ నా దగ్గర ఎక్కువ డబ్బు ఉంది కదా అని దేవుని దగ్గరికి వచ్చి ఇవ్వచ్చేమో 100. నో, నువ్వు ఇవ్వాల్సింది హాఫ్ షెకెల్ మాత్రమే ఇవ్వాలి. అది దాని బేదవాడు అంటాడు, నా దగ్గర ఏం డబ్బులు లేవు కదా, నేను ఎలాగిస్తాను అని అంటే, నో, నీకు లేకపోయినా కానీ తక్కువ ఇవ్వటం ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. ఇవ్వాల్సింది ఎంత? హాఫ్ షెకెల్ కంపల్సరీ నువ్వు తీసుకురావాలి నా మందిరానికి అంటున్నాడు దేవుడు. నువ్వు ఈ ప్రైజ్ చెల్లిస్తేనే దేవుడు ఏం చేస్తున్నాడు? ఏమంటున్నాడు? నేను తెగులు రాకుండా రక్షిస్తాను అంటున్నాడు. ఏ పాపం నిన్ను ఈ పాపం వల్ల ఆ తెగులు నిన్ను వచ్చి అది నాశనం చేయదని దేవుడు అక్కడ వాగ్దానం చేస్తున్నాడు. సో దీనికోసం దేవుడు అంటున్నాడు నువ్వు చెల్లించాలంటున్నాడు. అది వచ్చింది కూడా నా మందిరంలో అది వాడబడుతుందని కూడా దేవుడు వారికి తెలియజేస్తున్నాడు. సో అలా జరుగుతుంది అన్నమాట. అలా జరుగుతుంది. ఇట్ వాస్ గోయింగ్ ఆన్ లైక్ దాట్ మాట. సో గాడ్ సేస్ టుడే, గాడ్ ఈస్ స్పీకింగ్ టు us. సో ఇట్స్ యూస్ ఫర్ ద ఫౌండేషన్. కానీ చూడండి, దావీదు భక్తుడు ఏం చేశాడంటే, అపవాది దావీదు భక్తుల్లోకి వెళ్ళి అపవాది దావీదు భక్తుడితో అంటే, దావీదు నువ్వు వెళ్ళి లెక్కింపు చేయొచ్చు కదా అన్నాడు. ఏమన్నాడు? జనాభా లెక్కింపు చేయొచ్చు కదా నువ్వు అన్నాడు అన్నమాట. ఇంకా దావీదు అనుకున్నాడు అది కరెక్టే కదా, నా బలాన్ని చూసుకోవచ్చు కదా అనుకున్నాడు. అలా వెళ్ళి ఏం చేశాడు? లెక్కింపు చేసేసాడు. అందరినీ లెక్కెడతాం మొదలుపెట్టాడు. లెక్కింపు చేయగానే దేవుడికి కోపం రాదా మరి? దేవుడు ఏమన్నాడు? దేనికోసం లెక్కింపు చేసినప్పుడు దేవుడు ఏం చేయమన్నాడు? 1/2 తులం తీసుకురామన్నాడు దేవుడు. హాఫ్ షెకెల్ తీసుకురామన్నాడు దేవుడు. సో హాఫ్ షెకెల్ తీసుకొచ్చి అదొక ప్రైజ్ నువ్వు పే చేయాలి. లెక్కింపు చేసినప్పుడు అది ప్రైజ్ నువ్వు పే చేయాలి. నువ్వు ఒక లిస్ట్లోకి వచ్చావంటే యూ హ్యావ్ టు పే హాఫ్ షెకెల్ సో దాట్ యూ విల్ బీ అవుట్ ఆఫ్ యువర్ సిన్. ఆ పాపం నుంచి నువ్వు విడుదల పొందుకుంటావు. దేవుని శక్తి కమ్ముతుంది నీ మీద, ఒక కవరింగ్ ఇస్తుంది. నువ్వు ఆ పాపంలోకి రావు. కాబట్టి నా గాడ్ హెస్ ప్రామిస్ దట్, గాడ్ హెస్ డూయింగ్ దట్. ఇప్పుడు దావీదు వచ్చి అంటాడు నో, ఐ వాంట్ టు కౌంట్ అంటాడు.
నేను లెక్కట్టాలంటాడు. వెళ్ళి లెక్కింపు చేస్తాడు. లెక్కింపు చేయగానే దేవునికి కోపం వస్తుందా లేదా? కానీ చూడండి, దేవునికి కోపం వచ్చినప్పుడు కూడా దేవుడు చూడండి ఎలాగ చక్కగా ప్రేమతో వెళ్తాడు. ఎలా ప్రేమతో వెళ్తాడంటే, దావీదు నువ్వు చేసింది తప్పు, జనాభా లెక్క ఎందుకు చేశావు, నువ్వు ఎందుకు చేశావు అంటూ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను చంపను కానీ నీకు 3 చాయిసెస్ ఇస్తున్నాను అంటాడు దేవుడు. 3 చాయిస్లు పెడతాడు అక్కడ దేవుడు. దేనికి ఏమేమి చాయిస్లు పెడతాడు అక్కడ చూస్తే మనం చూద్దాం. ఫస్ట్ క్రానికల్స్లో ఉంటుంది అక్కడ 21:2 వచనం చదువమ్మా. దావీదు యోవాబునకు జనుల యొక్క అధిపతులను మీరు వెళ్ళి బెర్షెబా మొదలుకొని దాని వరకు ఉండు ఇశ్రాయేలులను ఎంచి వారి సంఖ్య నాకు తెలుపుటకై నా యొద్దకు దాన్ని తీసుకొని రండని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు యోవాబు, రాజా నా ఏలిన వాడ, యెహోవా తన జనులను ఇప్పుడు ఉన్నవారి కంటే 100 ఎక్కువ మందిని చేయునుగాక. వారందరూ నా ఏలిన వాని దాసులు కారా? నా ఏలిన వానికి ఈ విచారమేలా? ఇది జరగవలసిన హేతువేమి? జరిగిన ఎడల ఇశ్రాయేలుకు శిక్ష కలుగును అని మనవి చేసెను. ఆయనను యోవాబు మాట చెల్లక రాజు మాటయే చెల్లెను గనుక యోవాబు ఇశ్రాయేలు దేశమంతటా సంచరించి తిరిగి యెరూషలేమునకు వచ్చి. సో ఇక్కడ చూడండి, తెగులు వస్తుంది అని తెలుసు. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు లెక్కింపులోకి వచ్చినప్పుడు తెగులు రాకుండా నేను కాపాడుతున్నాను. అది దేవుడు చెప్పినప్పుడు ఇక దావీదు డిసిషన్ తీసుకుంటున్నాడు. దావీదు డిసిషన్ తీసుకుని దావీదు లెక్కింపు తీసుకొచ్చాడంటే దేవుడు ఊరుకుంటాడా? తెగులు ఆగుతుందా? సో తెగులు వారి మీదకి బలంగా దిగొచ్చింది. బలంగా దిగొచ్చినప్పుడు ఏమైంది? 14లో మనం చూస్తే గాడ్ సెంట్, చూడండి 14. అందుకు దావీదు, కావున యెహోవా ఇశ్రాయేలు మీదకు తెగులు పంపగా ఇశ్రాయేలులలో 70,000 మంది చచ్చి 70,000 మంది చనిపోయారంటండి. ఒక్కరో ఇద్దరో కాదు, ఎంతమంది? 70,000 మంది అక్కడ చనిపోయి పడిపోయినట్టు మనం చూస్తున్నాం. తెగులు వారిని టచ్ చేసింది. ఎంత భయంకరంగా టచ్ చేసిందో చూడండి. దేవుని కోపము ఎలా దిగొచ్చిందో చూడండి. 70,000 మంది అక్కడ చనిపోయారు తెగులు. సో గాడ్ హెస్ ప్రామిస్ ఇజ్రాయెల్ దట్ ఐఎమ్ గోయింగ్ టు సేవ్ యూ అంటున్నాడు దేవుడు. ప్రతి తెగులు నుంచి మిమ్మల్ని కాపాడుతానని దేవుడు వారికి వాగ్దానం చేశారు. మీరు అంటారు, దావీదు కాలంలోకి వచ్చినప్పుడు దావీదు లెక్కింపే చేశాడు కదా, ఎందుకు అంతమంది చనిపోయారని మీరు అనొచ్చు. యు మైట్ హ్యావ్ స్టడీ లైక్ దాట్. బట్ టుడే గాడ్ ఈజ్ స్పీకింగ్ దాట్. దేవుడు అది ప్లాన్, అది గాడ్స్ ప్లాన్ ఇస్ దాట్ ఒకసారి నువ్వు జనాభా లెక్కలోకి వచ్చావంటే నువ్వు ఆల్రెడీ చెల్లించావు. 1/2 తులం నువ్వు చెల్లించావు. 1/2 తులం ఎక్కడికి వెళ్ళింది? దేవుడి మందిరం బేస్మెంట్లోకి వెళ్ళింది. అది ఇట్ వెంట్ యాజ్ అ పిల్లర్, ఒక ఫౌండేషన్గా వెళ్ళింది. అది ఒక ఫౌండేషన్గా నిలబడ్డది. ఇట్స్ ఆల్రెడీ స్టూడ్ ఓవర్ దేర్. సీ గాడ్ ఈజ్ సేయింగ్ దట్, చూడండి మీ బలము, మీరు ఇచ్చిన బలం ఎక్కడికి వచ్చింది? నా ఫౌండేషన్లోకి వచ్చింది అంటున్నాడు దేవుడు. వాట్ ఎవర్ యూ డూ ఇట్ కేమ్ అండర్ మీ. ఇప్పుడు ఎవరు బలం కనపడాలి? దేవుని బలం మాత్రమే కనబడాలి. నాట్ యువర్ స్ట్రెంగ్త్. ఇప్పుడు దావీదు జనాభా లెక్క చేశాడంటే బలం ఎంతో చూసుకోవాలనుకున్నాడు. నా బలం ఎంత, ఈ బలంతో నేను యుద్ధానికి వెళ్ళొచ్చు కదా, అసలు జనాభా లెక్క ఎంతమంది ఉన్నారు, ఇంతమందితో నేను వెళ్ళొచ్చు కదా అనుకున్నాను. కానీ అక్కడ చూడండి, గమనించండి, యువర్ గాడ్స్ పవర్ ఇస్ నాట్ నోటీస్డ్. జనాభా లెక్కను చూస్తున్నాడు, జనాభా శక్తిని చూస్తున్నాడు అక్కడ. అందుకని దేవుడికి అక్కడ కోపం వచ్చింది. గాడ్ సెడ్, వాట్ యు ఆర్ డూయింగ్? దిస్ నాట్ వే షుడ్ గో. చూడు, అసలు నువ్వు లెక్కింపు చేసావంటే 1/2 తులం నువ్వు చెల్లించాలి. దాంతోపాటు నేను దాన్ని ఏం చేస్తానంటే ఏ తెగులు రాకుండా నేను ఆపుతా. బట్ వెన్ ఐ గివ్ ఇన్స్ట్రక్షన్ యూ షుడ్ డూ ఇట్. ఇది ఎలా ఉందంటే, మోషేతో దేవుడు అంటాడు, బండని కొట్టొద్దంటాడు, బండతో మాట్లాడమంటాడు. మొదటిసారి ఏం చేస్తాడు? కొట్టేస్తాడు. దేవుడు కొట్టమన్నాడు కాబట్టి కొడతాడు, దాంట్లోంచి నీళ్ళు వస్తాయి. రెండోసారి ఏమనుకుంటాడు? దేవుని మాట సరిగ్గా వినక ఏం చేస్తాడు? వెళ్ళి మళ్ళీ తిరిగి అలా కొడతాడు. కానీ నీళ్ళు ఆగినాయా? ఆగలే, వచ్చేసినాయి కదా, వాటర్ అయితే వచ్చేసినాయి. ఎందుకు? మోషే కొట్టాడు కాబట్టి వాటర్ వచ్చినాయి. మోషే కొట్టాడు కాబట్టి వాటర్ వచ్చింది. కానీ దేవుడికి అక్కడ కోపం వచ్చిందా లేదా? దేవుడు ఏమన్నాడు? మాట్లాడమన్నాడు. జస్ట్ నువ్వు వెళ్ళి పలుకు, మాట్లాడు చాలు, నువ్వు కొట్టొద్దు, పలుకు, మాట్లాడు చాలు. ఆల్రెడీ ఒకసారి కొట్టేసావు, మళ్ళీ రెండోసారి ఎందుకు కొడతావు? డోంట్ డూ దాట్. సో
సో దేవుడు ఇక్కడ ఆల్రెడీ జనాభా లెక్కలోకి ఆల్రెడీ తీసుకొచ్చాడు. 20 years ఆల్రెడీ ఏజ్ ఉన్న వారు అందరినీ జనాభా లెక్కలోకి దేవుడు ఆల్రెడీ తీసుకొచ్చాడు. వారు ఆల్రెడీ చెల్లించేశారు. దే హ్యావ్ పేడ్ ఫర్ దేర్ ప్రైజ్. వారు ఆ ప్రైజ్ని వారు పే చేశారు. ఇప్పుడు దావీదు వచ్చి అంటాడు, లేదు నేను లెక్కిస్తా, ఐ వాంట్ టు కౌంట్ అగైన్. చూడండి, ఈ తెగులు ఎవరి మీద తీసుకొచ్చాడు? ప్రజల మీదకి తీసుకొచ్చాడు తెగులు. 70,000 మంది అక్కడ చనిపోయినట్టు మనం చూస్తాం. అంటే వాట్ గాడ్ ఈస్ సేయింగ్ దట్ హియర్ గాడ్స్ వర్డ్ ప్రాపర్లీ. దేవుడి మాట శ్రద్ధగా వినును అంటున్నాడు దేవుడు. మాటని శ్రద్ధగా వినాలి. యు నీడ్ టు హియర్ ద గాడ్. నో ఆర్గ్యుమెంట్, ఇట్స్ నాట్ అబౌట్ ఆర్గ్యుమెంట్, ఇట్స్ అబౌట్ ద వే యూ లీడ్ యువర్ లైఫ్. నీ లైఫ్ని లీడ్ చేసుకోమన్నాడు, కానీ నేను ప్రాపర్ మేనర్గా లీడ్ చేసుకోమంటున్నాడు దేవుడు. గో ఇన్ ఎ ప్రాపర్ మేనర్. దావీదు తప్పిపోయాడు అక్కడ. దావీదు మిస్టేక్ వల్ల 70,000 మంది అక్కడ చనిపోయినట్టు మనం చూస్తున్నాం అక్కడ. ఇట్స్ వాట్ ఇస్ అ గ్రేట్ ప్రైజ్. ఇట్ వాజ్ అ గ్రేట్ ప్రైజ్ వాట్ దావీద్ హ్యాడ్ టు పే దట్ టైమ్. గ్రేట్ ప్రైజ్. అంటే 70,000 మంది అంటే ఇట్స్ నాట్ అ నార్మల్ యూజ్. బట్ 70,000 మంది అక్కడ చనిపోయినట్టు మనం చూస్తున్నాం. టుడే రోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. గాడ్ ఈజ్ స్పీకింగ్. చూడండి, ధర్మశాస్త్రం అంతా మనం చూస్తే, పాత నిబంధన అంతా చూస్తే, అందులో ఎవరు కనపడాలి నీకు? యేసయ్య ఖచ్చితంగా కనపడాలి. గాడ్ షుడ్ బి దేర్. క్రైస్ట్ షుడ్ బి సీన్ ఓవర్ దేర్. అది జస్ట్ రిప్లెక్ అంటున్నా నేను. చూడండి, ఉన్న పాత నిబంధన అంతా, ఓల్డ్ టెస్టిమెంట్ అంతా ఎవరి కోసం రాయబడి ఉంది? యేసయ్య కోసము రాయబడి ఉంది. ఇది మాత్రం ఛాయ్ మాత్రమే. దిస్ హోల్ థింగ్ ఇస్ అ షాడో అంటున్నాడు దేవుడు. హోల్ థింగ్ ఇస్ ఎ షాడో. ద రియాలిటీ కమ్స్ ఇన్ జీసస్ మాట. యేసయ్యలోనే అదంతా నెరవేరిపోయినట్టున్నాడు. ఎవ్రీథింగ్ వాజ్ ఫుల్ఫిల్డ్ ఇన్ జీసస్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫుల్ఫిల్డ్. అన్నీ అతనిలో ఫుల్ఫిల్ అయినాయి అంటున్నాడు దేవుడు. ఆయనలోనే అన్నీ నెరవేరిపోయినాయి అంటున్నాడు దేవుడు. ఇట్ వాజ్ ఎ ప్రైజ్ దే హ్యావ్ టు పే. వారు చేసిన పాపానికి ఒక ప్రైజర్ పే చేయాలి. ప్రతి ఒక్కరూ ఆ ప్రైజర్ పే చేయాలి. ఆ ప్రైజర్ మిస్ అయ్యారంటే తెగులు ఖచ్చితంగా వారు ఎదుర్కోవాల్సిందే. 20 years దాటిన ఖచ్చితంగా వారు పే చేయాలి. లెక్కింపులోకి వచ్చారంటే ఖచ్చితంగా వారు పే చేయాలి. when they pay that they will be out of all this sickness అంటండి. ఈ భయంకరమైన తెగుల నుంచి వారికి విడుదల. God is to do that. సో ఈ ప్రధాన యాజకులు వీళ్ళందరూ కౌంట్ చేసినప్పుడు వారు చాలా జాగ్రత్తగా వారు కౌంట్ చేసేవారు అన్నమాట. ఎవరైతే క్రాస్ అయ్యి ఎవరందరినీ చాలా జాగ్రత్తగా వారు ఆ కౌంట్ చేసి వారు యాడ్ చేసుకునేవారు. యాడ్ చేసుకున్న ప్రతి షెకెల్ ఎక్కడికి వెళ్తుంది? బేస్మెంట్కి వెళ్తుంది. బేస్మెంట్, దేవుని మందిరం బేస్మెంట్కి వెళ్తుంది. సో దేవుని మందిరం బేస్మెంట్కి వెళ్ళిందంటే అది ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. దేవుని ఆలయం దగ్గరికి వెళ్తుందంటే పరిశుద్ధంగా వెళ్ళాలి. అంటే వారు ఇచ్చేది కూడా మనసు ఎలా ఉండాలి? హృదయము శుద్ధిగా ఉండాలి, హోలీగా ఉండాలి. దట్స్ వాట్ గాడ్ వాంటెడ్ టు సీ. అండ్ గాడ్ వాంటెడ్ దట్ పిల్లర్ టు కమ్ అవుట్. ద బేస్మెంట్ స్ట్రాంగ్ ఉండాలని దేవుడు కోరుకున్నారు. ప్రతి ఒక్కరు ఇశ్రాయేలు ప్రజలు ప్రతి ఒక్క 12 గోత్రాలు 11 గోత్రాలు కూడా 11 గోత్రాలు కూడా క్షేమంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. సో అఫ్కోర్స్ 12 గోత్రాలు కూడా దేవుడు క్షేమంగా ఉండాలని కోరుకున్నాడు. అండ్ ఆల్ దట్ షుడ్ బి దేర్ అండర్ మై బేస్మెంట్లోకి వెళ్ళిపోవాలనుకున్నాడు దేవుడు. ద బేస్మెంట్ షుడ్ బి దేర్, ద బేస్మెంట్ షుడ్ బి స్ట్రాంగ్ అనుకున్నాడు దేవుడు. బట్ ఇక్కడ చేసింది ఏంటంటే తెగులు భయంకరంగా వారి మీదకి వచ్చింది. సో ఇక్కడ చూడండి, దేవుడు మనకి ఏం తెలియజేయాలనుకుంటున్నాడు అంటే, చూడండి, ఐ హ్యావ్ పేడ్ ద ప్రైజ్ అని మీరు అంటారు. జీసస్ పేడ్ ద ప్రైజ్. ఏం ప్రైజ్? మీరు వినే ఉంటారు. జీసస్ పేడ్ ద ప్రైజ్ అంటారు. ఏం ప్రైజ్ అది? ఇదే ప్రైజ్ అది. గాడ్ హ్యాస్ పేడ్ ద అల్టిమేట్ ప్రైజ్ మాట. ఇది అల్టిమేట్ ప్రైజ్ అంటారు. ఆ ప్రైజ్ అంటే వారి పాపము కోసము ½ షెకెల్ మాత్రమే వారు పే చేసేవారు. ½ షెకెల్ వారు పే చేసి వారి పాపం నుంచి వారు విడుదల పొందుకునేవారు అన్నమాట. గాడ్ ఈజ్ టు కవర్ దెమ్. గాడ్ ఈజ్ టు కమ్. దే హ్యావ్ టు పే ద ప్రైజ్. నౌ టుడే గాడ్ ఈజ్ స్పీకింగ్ దట్. దేవుడు ఏమంటున్నాడు? జీసస్ హెస్ పేడ్ ద అల్టిమేట్ ప్రైజ్ అంటాడు. అల్టిమేట్ ప్రైజ్ అది ఆ జనాభా లెక్కింపు ఎంతమంది ఉన్నారు? 6,03,550 మంది ఉన్నారు. అంతమంది కాదు. ఎంతమంది? మొత్తం లోకమంతా. గాడ్ సేస్ దట్ లోకమంతా. హి హాస్ పేడ్ ద అల్టిమేట్ ప్రైజ్గా అతను పే చేసినాడు. అందుకనే పేతురు భక్తుడు అంటున్నాడు చూడండి, 1 పేతురు 1:18 అంటున్నాడు చూడండి. 1 పేతురు
ఒకటి పేతురు 1:18 ఒకసారి మనం చదువుకుందాం. 1 పేతురు 1:18 ఒక మాట రాయబడం చదవమ్మా. పార్యంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని. చూడండి, వెండి బంగారములతో మీరు పొందగలేరు కానీ పడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. మనం ఇప్పుడు అందరం we got released, but we been cleansed. దేని ద్వారా? యేసయ్య అమూల్యమైన రక్తము ద్వారా అంటున్నమాట. అంటే చూడండి, అప్పుడు ఏమి ఇచ్చారు? 10 షెక్కలు ఇచ్చేవారేమో, ఆ వెండి ఇచ్చారేమో, ఆ వెండితోటి ఆ బేస్మెంట్ల దగ్గరికి వెళ్ళి ఏమో. ఇప్పుడు పేతురు భక్తుడు అంటున్నాడు, అవన్నీ పితరులు చేస్తారు. దట్స్ వాట్. అక్కడ నువ్వు చూడాల్సింది ఏంటి? యేసయ్యని నువ్వు చూడాలంటున్నాడమాట. యూ షుడ్ సీ గాడ్ బికాస్ హీ హాజ్ పేడ్ ద అల్టిమేట్ ప్రైజ్ అంటున్నాడు దేవుడు అక్కడ. అల్టిమేట్ ప్రైజ్. సో మన పాపాల కోసము ఆయన మరణించాడు అండ్ హీ హాజ్ పేడ్ ద ప్రైజ్. ఇప్పుడు అర్ధ షెక్కలు ఏంటి? ఇలాంటి షెక్కలు మనం పే చేయవసరం లేదు. దెర్ ఇస్ నో ప్రైజ్ ఫర్ అస్, దెర్ ఇస్ నో ప్రైజ్ ఫర్ అవర్ సిన్స్. మన పాపాల కోసం ఏ ప్రైజు లేదు ఇప్పుడు, ఎందుకంటే ఆయన రక్తమే ఒక పెద్ద ప్రైజ్ అయిపోయింది అన్నమాట. ఆయన రక్తమే మనల్ని శుద్ధి చేసింది. ఈరోజు మనం గమనించాలి. మార్కు సువార్త 10:45 ఒకసారి చదువుదాం. మార్కు 10:45 ఒక మాట అంటే చూడండి. 10:45 మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనమును తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చెను. విమోచన చేయడానికి వచ్చాడు ఆయన. అనేక మంది రక్షిస్తానికి అతను వచ్చాడు. ఇట్ వాజ్ అ బిగ్ ప్రైజ్ హి హస్ టు పే అండ్ హి పేడ్ ద బిగ్ ప్రైజ్. హాఫ్ షెకెల్ నుంచి ఏమైంది? అల్టిమేట్ ప్రైజ్కి వెళ్ళింది. గమనించండి, హాఫ్ షెకెల్ నుంచి అల్టిమేట్ ప్రైజ్కి వెళ్ళింది. గమనించండి, ఇట్ వాజ్ నాట్ ఎ స్మాల్ ప్రైజ్, ఇట్ వాజ్ ఎ బిగ్ ప్రైజ్. చాలా పెద్ద ప్రైజ్ అది. ఆయన సేవ చేయడానికి రాలేదు కానీ బట్ హీ కేమ్ టు సేవ్ అస్ మాట. మనల్ని రక్షిస్తానికైనా వచ్చాడు, మనల్ని కాపాడుకుంటానికైనా వచ్చాడు మాట. ప్రైజ్ చెల్లించడానికైనా వచ్చాడు మాట మన మధ్య. అంటే హాఫ్ షెకెల్ కంటే ఎక్కువ ఆయన చెల్లించేసాడు అన్నమాట. జీవితాంతం ఆయన ప్రాణం. అంటే చూడండి, ఒక ప్రాణం, ఒకరు చనిపోయారు అనుకోండి, గవర్నమెంట్ ఎంత ఇస్తుంది? ఒక ప్రాణం పోతే గవర్నమెంట్ ఎంత ఇస్తుంది? మామూలుగా ఎంత ఇస్తుంది? 5 లక్షల 5 lakhs ఇస్తుంది. పరిస్థితులను బట్టి ₹1,00,00,000 కూడా వెళ్ళొచ్చు. ₹1,00,00,000 కూడా 5 లక్షల నుంచి ₹1,00,00,000 దాకా వెళ్ళవచ్చు. దట్ ఈస్ యువర్ లైఫ్. అంతేనా? అదొక లైఫ్. సో ఒక లైఫ్ వాల్యూ ఎంత? 5 లక్షల నుంచి ₹1,00,00,000. అంటే నీ వాల్యూ ఎంత? నువ్వు చనిపోతే వాల్యూ ఎంత? 5 లక్షల నుంచి ₹1,00,00,000 నీకు వస్తాయి నువ్వు చనిపోతే. అంటే నీ వాల్యూ అది. డబ్బు రకం చూస్తే నీ వాల్యూ అది. చూడండి, దేవుడు అంటున్నాడు, ఐ హ్యావ్ కమ్ టు యూ. నీ ప్రాణాలు వాల్యూ ఎంత? నీ ప్రాణాలు చాలా విలువైంది అంటున్నాడు దేవుడు. ₹1,00,00,000 కంటే విలువైంది అంటున్నాడు దేవుడు. నీ ప్రాణాలు ₹1,00,00,000 కంటే విలువైంది. ఐ వాంట్ నీ ప్రాణం అనేది చాలా వాల్యుబుల్ ఇది. అంటే ఈ వాల్యుబుల్ ప్రాణము రక్షిస్తానికి నేను వచ్చాను అంటున్నాడు దేవుడు. నువ్వు ₹1,00,00,000తో ఆగిపోతావేమో. నాకు గాడ్ సేస్ నో, ₹1,00,00,000 కాదు, ₹1,00,00,000 కంటే వాల్యుబుల్ అది. అది నిత్యం ఉండాలి అంటున్నాడు దేవుడు. నిత్యం ఉండాలి. అది నిత్యం ఎవరితో? నాతో ఉండాలంటున్నాడు. ఇట్ షుడ్ బి విత్ మీ అంటున్నాడు. నిత్యము నా దగ్గరే ఉండాలి, నా సన్నిధిలోనే నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నా సన్నిధిలో నిత్యం ఉండాలి. ఏ రోగము, ఏ జబ్బు, ఏది లేకుండా ఉండాలని అంటున్నాడు దేవుడు. ఐ వాంట్ సీ ఎనీ పెయిన్ అంటున్నాడు దేవుడు. నీలో ఏ పెయిన్ నేను చూడకూడదు అంటున్నాడు దేవుడు. ఎందుకంటే ఆ పెయిన్ అంతా నేను భరించాను అంటాడు దేవుడు. ఐ ఫేస్డ్ ఆల్ దట్స్ పెయిన్ బికాస్ సో దాట్ నువ్వు నాతో ఉంటావని. God, that's why God says that is the price he has paid. He has paid the price. ఆ ప్రైజ్ పే చేశాడు. అందుకునే దేవుడు ఆ తెగులు తీసుకొచ్చాడు దావీదు దగ్గర. దావీదు అంటున్నాడు, అయ్యో దావీదు, నువ్వు ఎందుకు ఈ లెక్కింపు చేసావు? వై డిడ్ యూ కమ్ ఇన్ టు మై ప్లాన్? అదే దేవుడు అంటున్నాడు, వెన్ యూ గో ఇన్ టు గాడ్స్ ప్లాన్లోకి గాడ్స్ ప్లాన్ మనం డిస్టర్బ్ చేయకూడదు.
మనం ఏం చేస్తాం? డిస్టర్బ్ చేస్తూ ఉంటాం మనం దేవుని ప్లాన్ని. నో, నెవర్ డిస్టర్బ్ గాడ్స్ ప్లాన్. దావీదు వెళ్ళి డిస్టర్బ్ చేశాడు. సో షుడ్ నెవర్ డిస్టర్బ్ గాడ్స్. యు కమ్ ఇన్ టు గాడ్స్ ప్లాన్. గాడ్స్ ప్లాన్లోకి వెళ్ళి, కానీ గాడ్స్ ప్లాన్ మాత్రం నువ్వు డిస్టర్బ్ చేయకు. ఆయన ప్లాన్లోకి వెళ్ళిపో, ఆయన ప్లాన్లో వెళ్ళు, నువ్వు ఆయన ప్లాన్లో నువ్వు ప్రయాణం చేయి. బట్ డోంట్ డిస్టర్బ్ ఇట్. అదర్వైజ్ యూ కమ్ అవుట్ ఆఫ్ హిస్ ప్లాన్, నో ప్రాబ్లం. ఆ ప్లాన్ నుంచి నువ్వు బయటకు వెళ్ళిపో, ప్రాబ్లం లేదు. బట్ డోంట్ డిస్టర్బ్ అంటున్నాడు దేవుడు. ఎస్, బికాస్ గాడ్ హెస్ పేడ్ అల్టిమేట్ ప్రైజ్. హెస్ పేడ్. చూడండి, ప్రకటన గ్రంథము 5:8 ఒకసారి చదువుదాం. ప్రకటన గ్రంథం 5:8 ఒక మాట రాయబడం, చదవమ్మా. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూప ద్రవ్యములలో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోని ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. ఏమంటున్నాడు? కొని అంట. ఆయన ఏం చేశాడు? కొన్నాడు. గమనించండి, ఆయన కొన్నాడు. దేవుడు ఏమన్నాడు? పరిశుద్ధంగా పాత నిబంధనలో దేవుడు ఏమన్నాడు? హాఫ్ షెకెల్ ఇస్ ఎనఫ్ అన్నాడు. నీ పాపం నుంచి విడుదల కావాలంటే, అది కవర్ అయిపోవాలంటే హాఫ్ షెకెల్ చాలు అన్నాడు దేవుడు. ద ప్రైస్ అంటే ఈ హాఫ్ షెకెల్ తోటి కంప్లీట్ పోతుందని కాదు. దే హ్యావ్ టు డూ ఆల్ దట్ థింగ్. బళ్ళు అర్పించాలి, అన్నీ ఉన్నాయి, అవి వేరే. బట్ ఇదేమన్నాడు? ఇది పరిహారం మాత్రమే, పాప పరిహారం మాత్రమే. ఇది పాప పరిహారంకి మాత్రం నువ్వు ఎంత చెల్లించాలి? హాఫ్ షెకెల్ చెల్లించాలి నువ్వు. ఫర్ యునో, అంటే ఇన్ఫ్యాక్ట్ ఏమన్నాడంటే దేవుడు ఏం చేస్తున్నాడు? ఇన్ఫ్యాక్ట్ ఏం చేస్తున్నాడు? ఈ పరిహారంకి ఎంత ఇస్తున్నాడు? నువ్వు ఎంత ఇస్తున్నావు? తప్పించుకుంటానికి ఎంత ఇస్తున్నావు? దేవుడికి హాఫ్ షెకెల్ ఇస్తున్నావు. దేవుడికి ఇస్తావు నువ్వు తప్పించుకుంటానికి. పాప నుంచి తప్పించుకుంటానికి హాఫ్ షెకెల్ మాత్రమే పరిహారంగా నువ్వు ఇస్తున్నావు దేవుని దగ్గర. అంటే భయంకరమైన తెగులు నిన్ను టచ్ చేయకూడదని. లేదా దేవుని కోపం మామూలుగా ఉండదు. తెగులు అంటే చూడండి, 70,000 మంది చనిపోయారంటే ఆలోచించండి దేవుడు తెగులు ఎలాగ వస్తుందో. దేవుడు ఏదైనా వాడుకుంటాడు. కప్పను వాడుకుంటాడు, ఇంకా మిడతలను వాడుకుంటాడు, చెప్పలేదు దేనైనా వాడుకుంటాడు. దేన్నైనా దేవుడు వాడుకోగలడు, దేన్నైనా దేవుడు వాడుకోగలడు. ఒక భక్తుడు అంటాడు, అందుకన్నాడు నాకు అసలు మరణమే రాదన్నాడంట. మరణమే రాదన్నాడంటండి. యూనో, యు ఆర్ సో హ్యాపీ, ఐఎమ్ హెల్దీ అన్నాడంటండి. ఐఎమ్ హెల్దీ అన్నాడంట. అలా అని చెప్పి ఎన్నో దేశాలకు వెళ్ళాడు, ఎన్నో దేశాల్లో విజయం పొందుకున్నాడు. అని చిన్న దోమ అంటండి, చిన్న దోమ వచ్చి కాటేసిందంట, కుట్టిందంట. చిన్న దోమ వచ్చి కుట్టిందంట. దోమ దెబ్బకి చచ్చిపోయాడట. దోమ దెబ్బకి. ఆలోచించండి, చిన్న జీవి దోమే అనుకుంటాం మనం, కానీ దోమకి ఎంతమందిని పడేసేదో చూడండి. అంటే చూడండి, నన్ను ఏమీ చేయదు అని నువ్వు అనుకుంటున్నావేమో. వాట్ కెన్ యూజ్ ఎనీథింగ్. దేవుడు దేన్నైనా వాడుకోగలడు. తెగులు తీసుకొచ్చినప్పుడు దేవుడు మిడతలు తీసుకొచ్చాడు, కప్పలను తీసుకొచ్చాడు దేవుడు. నీళ్ళని రక్తంగా దేవుడు మార్చాడు. ఎన్నెన్నో తీసుకొచ్చాడు దేవుడు. గాడ్ క్యాన్ డూ, ఏదైనా చేయగలడు దేవుడు. తెగులు తీసుకురా అంటే దేవుడు ఏదో పెద్ద పెద్ద తీసుకురాడు, ఏదో పెద్ద సింహాలను తీసుకొస్తాడా, అలాంటివి ఏమి నో, అలాంటివి తీసుకురాడు. చిన్నదే తీసుకొస్తాడు దేవుడు. ఎందుకంటే దేవుడు ఏమంటాడు తెలుసా? ఆ చిన్నది చాలు నీకు అంటాడు దేవుడు. అంతే కదా, ఆ చిన్నది చాలు. స్మాల్ థింగ్ ఈజ్ ఎనఫ్. యు ఆర్ నాట్ ఎ బిగ్. చిన్నది చాలు నిన్ను. బికాస్ యు ఆర్
మనం దేవుని పక్కనే చాలా చిన్నవారం మనం. ఈ భూమి మీద అంటే దేవుడు నుంచుంటే భూమి మీద ఏముంటాయి? పాదాలు ఉంటాయంట. దేవుడు నిలబడితే భూమి మీద ఏముంటాయి? పాదాలు ఉంటాయి. పాదాలంటే ఆయన వేళ్ళు మాత్రమే కనపడతాయి, వేళ్ళు టచ్ అవుతాయేమో ఆయన నిలబడతాయి. అంటే దేవుడు ఎక్కడ ఉంటాడో చూడండి, ఒకసారి ఆలోచించండి. అసలు ఆయన అందుకోగలం మనం? కెన్ వి రీచ్ హిమ్? ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. వి కాంట్ రీచ్ హిమ్. అని ఇప్పుడు అంటే చూడండి, అంత మైటీ పవర్, అంత శక్తిమంతుడు, జీవం గలవాడు ఏమయ్యాడంట? మనల్ని ఏం చేసాడంట? కొన్నాడంటండి. అన్నాడు దేవుడు, నువ్వు చెల్లించొద్దు, ఇంకా అయిపోయింది, ఇంకా నువ్వు చెల్లించుకో, ఇప్పుడు నేనే కొంటానంటున్నాడు దేవుడు. నౌ ఐఎమ్ గోయింగ్ టు బాయ్ అని చెప్పేసి దేవుడు ఏం చేశాడు? నేను కొన్నాడు, మనల్ని దేవుడు కొన్నాడు. ఆయన రక్తంతో కొనేసాడు మనల్ని. ద ప్రైజ్ ఇస్ ద ఫినిష్. ఆయన చెల్లించేశాడు, ఆ ప్రైజ్ని చెల్లించాడు, ఆ ప్రైజ్ని చేసాడు. ఆయన లెక్కింపులకు మనం వచ్చేస్తాం. ఇప్పుడు క్రీస్తులో ఉన్న వారందరూ ఏమైపోయారు? వేరుపరచబడ్డారు, లోకం నుంచి వేరుపరచబడ్డాం, మనం అందరం వేరుపరచబడ్డాం. అంటే దేవుడు మనల్ని అందరినీ ఏం చేశాడు? ఆయన రక్తంతో కొనేసాడు మనల్ని. సో అల్టిమేట్ ప్రైజ్ హీ హాస్ పేడ్ ఫర్ అస్. అల్టిమేట్ ప్రైజ్లోకి మనం వచ్చేసాము. ఇప్పుడు దాని కూడా అక్కడ అంటున్నాడు, భక్తులు అంటున్నారు, ఇదిగో నువ్వు మమ్మల్ని అందరినీ ఏం చేసావు? ప్రతి గోత్రం నుంచి, ప్రతి జాతి నుంచి, అనే భాషల్లో మాట్లాడే ప్రతి ఒక్కరిని నువ్వేం చేసావు? నీ రక్తంతో నువ్వేం చేసావు? వారిని కొన్నావు అంటాడు. ప్రతి ఒక్కరిని కొనేసాడు, భూమి మీద ప్రతి ఒక్కరిని కొనేసాడు అంట. దట్స్ మోర్ దెన్ ఎనఫ్. మీరు అనుకుంటున్నారు కొనేయటం ఏంటి, బ్లడ్ అంటే చూడండి, మీకు గీని యాక్సిడెంట్, ఎవరికైనా యాక్సిడెంట్ అయిందా? ఇక్కడ ఎవరికైనా? ఎవరు మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా యాక్సిడెంట్ అయిందా? యాక్సిడెంట్ అయినప్పుడు బ్లడ్ పోయింది అనుకోండి, వారు ఏమంటారు తెలుసా? 5 మందిని తీసుకురా బాబు అంటారు. ఏమంటారు? ఒక 5 మందిని తీసుకురా, అప్పుడు మేము బ్లడ్ ఇస్తామంటాను. బ్లడ్ ఫ్రీగా దొరకదు నీకు. యూ విల్ నెవర్ గెట్ బ్లడ్ ఫ్రీ. బ్లడ్ నువ్వు ఏం చేయాలి? కొనాలి. ఎలా కొనాలంటావు? ఒక 5 మందిని తీసుకొస్తే నీకు ఆ బ్లడ్ వస్తుంది. అంటే 5 మంది ఏం చేస్తున్నారు? బ్లడ్ ఇస్తున్నారు, ఫ్రీగా వారికి బ్లడ్ ఇస్తున్నారు. అంటే నీకు ఒక్కరికి బ్లడ్ కావాలంటే ఎంతమంది రావాలి? 5 మంది రావాలి. 5 మంది వస్తే నువ్వు బ్రతుకుతావు. 5 మంది వస్తే నీకు జీవం వస్తుంది. బ్లడ్లో ఏముంది? జీవం ఉంది, రక్తంలో జీవం ఉంది. సో ఆ రక్తం నీలోకి రావాలంటే ఒక 5 మంది రావాలి. 5 మంది వచ్చి అక్కడ చెలిస్తేనే, 5 మంది వచ్చి అక్కడ నిలబడితేనే నీకు ఆ రక్తం వస్తుంది. లేదా నీ పని నువ్వు చూసుకో అంటాడు. నువ్వు బ్లడ్ తీసుకురాలేదని నేను ఎక్కడ ఇస్తాను బ్లడ్ అంటాడు. యూ హ్యావ్ టు పే. నా గాడ్ సేస్ దట్. అరే బాబు, నా రక్తంతో మిమ్మల్ని కొన్నాను అంటున్నాడు దేవుడు. అండ్ హిస్ బ్లడ్ ఇస్ విత్ us మాట. ఆయన రక్తం మనలో ఉంది. అండ్ వీ హ్యావ్ జీసస్ బ్లడ్ ఇన్ us మాట. సో ఆయన బ్లడ్ మనల్ని ఈరోజు మనం రక్షిస్తుందండి. 1 కొరింథీలు 6:19 లాస్ట్ చదువుదాం. 1 కొరింథీలు 6:19 ఒకసారి చదువుదాం. 1 Corinthians 6:19 verse ఒకసారి చదువుదాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు. గమనించండి, మీరు మీ సొత్తు కాదు అంటాడు. సో దట్ మీన్స్ వాట్ గాడ్ ఇస్ సేయింగ్, యూ డోంట్ హ్యావ్ రైట్ ఆన్ యూ. నీ మీద నీకు రైట్ లేదు అంటున్నాడు దేవుడు. నేను గాడ్ హెస్ బాట్ యూ, ఆయన రక్తంతో నేను కొన్నాడంటే నౌ యూ డోంట్ హ్యావ్ రైట్ ఆన్ యూ. నీ మీదే నీకు రైట్ లేదు. అంటే ఈరోజు నేను బ్లేడ్ తీసుకుని కోసుకుంటానంటే యూ డోంట్ హ్యావ్ రైట్. ఆ రైట్ నీకు లేదు. నేను చచ్చిపోతాను, ఊరేసుకుని చచ్చిపోతానంటే నీకు రైట్ లేదు. యూ కాంట్ ఎస్కేప్. నీ ప్రాణం ఉన్నంతకాలం నువ్వు ఉండాలంతే. బికాస్ ఎందుకు? నువ్వు ఆల్రెడీ కొనబడ్డావు. ఆల్రెడీ దేవుడు నిన్ను కొనేశాడు. నువ్వు కొనబడ్డావు కాబట్టి దేవుడు ఎప్పుడైతే కోరుకుంటాడో అప్పుడే నువ్వు వెళ్ళాలి. అంతవరకు నువ్వేం చేయలేవు. యూ కాంట్ డూ ఎనీథింగ్ అంటే నువ్వు ఎంత ట్రై చేసినా కానీ
యూ ట్రై అంటే ఏమవుతావు? పాపం నరకానికి వెళ్తావు నువ్వు. నీ ప్రాణం నువ్వు తీసుకుంటే. నేను చూసే గాడ్ సేస్ యూ డోంట్ హ్యావ్ రైట్ ఆన్ యూ. ఎస్, గాడ్ సేస్ టుడే. సో నీ ప్రాణం తీసుకుంటే నీకు అధికారం అనేది లేదు. ఈరోజు దేవుడు ఆయన కంపాన్షన్, హీ హ్యాస్ పేడ్ ద అమౌంట్ ఫర్ అస్. మనం చేసిన పాపాల కోసము ఆయన చెల్లించాడు ఆయన ప్రాణాలే త్యాగం చేసినట్టు మనం చూస్తున్నాం. గాడ్ హ్యాస్ డన్ దాట్. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ అటోన్మెంట్ నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు దేవుడు అక్కడ డబ్బు తీసుకున్నాడు, ఎందుకు అక్కడ అద్దతులం తీసుకున్నాడంటే, వారు అద్దతులం తీసుకున్నాడంటే ఆ ఫౌండేషన్ బలంగా ఉండాలని, వారి పాపం నుంచి కంప్లీట్గా విడుదల పొందుకోవాలని. దేవుడు అందరినీ సమానంగా చూసాడు. చూడండి, దేవునికి ధనవంతులు మీరు ఎక్కువ ఇవ్వండి, బీదవాళ్ళు మీరు తక్కువ ఇవ్వండి అని అలా చూడలే. ద గాడ్ సేస్ దాట్ నీకు తెగులు రాకూడదంటే యూ హ్యావ్ టు కమ్ ఈక్వల్గా రావాలి. దేవుడు అందరినీ ఈక్వల్గా చూస్తాడు. నువ్వు ఎక్కువ నువ్వు తక్కువ కాదు దేవుని దగ్గర. అందరూ సమానమే అంటున్నాడు దేవుడు. మీరు అందరూ సమానమే, మీ అందరినీ నేను సమానంగానే చూస్తాను అంటున్నాడు దేవుడు. సో హి హస్ బాట్ us ఈక్వలీ. మనందరినీ ఎలా కొన్నాడు? ఈక్వల్గా కొన్నాడు అంటండి, ఎక్కువ తక్కువ కాదు. అరే నువ్వు ధనవంతుడు కదా నీకు ఎక్కువ ఇచ్చి నేను కొంటున్నాను, నువ్వు లేనోడు కదా నీకు తక్కువ ఇచ్చి కొంటున్నాను. నో, అందరినీ ఎలా కొన్నాడంట? సమానంగా కొన్నాడంటండి, సమానంగా కొన్నాడు. హి బాట్ us ఈక్వల్గా. సో ఆయనలో ఉన్న మనం, ఆయన రక్తం మనలో ఉంది. వీఆర్ ఈజ్ చిల్డ్రన్, ఆయన బిడ్డలయ్యాం. మనం ఎవరు పితరులు అయ్యారు? మనకి అబ్రహాము మనకేమయ్యాడు? పితరులు అయ్యారు మనకి. దే బికేమ్ ద 4 fathers ఫర్ us మాట. వారు వంశవల్లోకి మనం వెళ్ళిపోయాం. త్రూ క్రైస్ట్, యేసయ్య ద్వారాగా వి కేమ్ ఇన్ టు ద వంశవల్లి. చూడండి, దేవుడు మనల్ని ఎలా సెలెక్ట్ చేసుకుని ఆయన రక్తంతో మనం కొని ఎలా తీసుకెళ్ళాడు చూడండి. టుడే గాడ్ హస్ స్పోకెన్ టు us మాట. దేవుడు మనతో మాట్లాడు. నౌ యూ డోంట్ హ్యావ్ టు పే ఎనీ ప్రైస్. నువ్వు ఏ ప్రైజ్ నువ్వు పే చేయక్కర్లేదు, నువ్వు ఏది చేయక్కర్లేదు. ఆయన రక్తమే నేను కంప్లీట్గా శుద్ధి చేసేస్తుంది. ఆయన రక్తమే నిన్ను కొనేసింది, కంప్లీట్గా కొనేసింది. నవ్ యు ఆర్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్ సిన్స్ అంటాడు దేవుడు. లేచి నిలబడని ప్రార్థన చేస్తాను మీకోసం. గాడ్ హస్ స్పోకెన్ టు us.